హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం శీఘ్రస్ఖలనాన్ని తగ్గించి ఇంట్లోనే వాడుకొని మాత్రల్ని మనం ఎలా తయారు చేసుకోవాలి అంటే సొంతగా మీరే మాత్రల్ని ఇంట్లో తయారు చేసుకొని వాడుకోవచ్చు. దీని ద్వారా శీఘ్రస్ఖలనం సమస్య అనేది పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది. సో ఇంత ముందు కూడా నేను శీఘ్రస్ఖలనానికి ఇంట్లో తయారు చేసుకునే చిట్కాలు, మనకు అందుబాటులో ఉండే చిట్కాలు, అంతేకాకుండా మెడిసిన్స్ గురించి కూడా నేను ఎన్నో రకాలైనటువంటి వీడియోస్ తీయడం జరిగింది. చాలా మంది కూడా వాడుతూ చక్కటి ఫలితాలను పొందుతున్నారని కూడా మాకు చెప్పడం జరిగింది. అయినా కూడా ఇంకా చాలా కూడా వీడియోస్ అందుబాటులోకి తీసుకురావాలి, ఎన్నో రకాలైనటువంటి చిట్కాలని మీకు తెలియచేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు కూడా నేను ఒక అద్భుతమైన చిట్కాతో రావడం జరిగింది. దీన్ని కూడా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే మాత్రల్లా తయారు చేసుకొని రెగ్యులర్గా కనుక వాడుతున్నట్లయితే ఈ శీఘ్రస్ఖలనం సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. మరొకసారి శీఘ్రస్ఖలనం ఎందుకంటే కొత్తగా వచ్చిన వ్యూవర్స్కి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి తెలియచేయాలనే ఉద్దేశంతో శీఘ్రస్ఖలనం సమస్య అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే కనుక వీర్యం స్ఖలనం అయిపోతేనే దాన్ని శీఘ్రస్ఖలనం అంటారని తెలుసు. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ అంటారు. అయితే ఈ సమస్య అనేది సహజంగా రావడానికి చాలా రకాలైన కారణాలు ఉంటాయి. ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల కానీ, ఓవర్ టెన్షన్ వల్ల కానివ్వండి, ఓవర్ రొమాన్స్ వల్ల కానివ్వండి, చాలా రోజుల తర్వాత రతిలో పాల్గొనడం వల్ల కానివ్వండి, పరాశ్రయతో వెళ్ళినప్పుడు భయము, ఇలాంటి ఆలోచనలతో కూడినటువంటి చేయడం వల్ల కానివ్వండి, కొన్ని సందర్భాలలో ఈ శీఘ్రస్ఖలనం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వీర్యం అనేది త్వరగా పతనం అయిపోవడం అనేది జరుగుతుంది. ఇన్సర్ట్ చేయకముందే కానీ లేదా చేశాక 2-3 స్ట్రోక్స్కి కానీ అట్లా అయిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాలలో దానిని శీఘ్రస్ఖలన సమస్య మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది సహజంగా ఏదో ఒక భయం వల్ల, ఆందోళన వల్ల కలిగేటువంటి ఒక చిన్న తొందరపాటు అంతే. అయితే దీనిని ఇదే రెగ్యులర్గా అంటే మీరు రెగ్యులర్ పార్టిసిపేషన్లో ఉన్నా, రెగ్యులర్గా కలుస్తూ ఉన్నా, ఎప్పుడు కూడా ఎలాంటి టెన్షన్స్, భయాందోళన లేకుండా కలుస్తూ ఉన్నా కూడా ఇలాగే జరుగుతుంది అని అంటే అప్పుడు దాన్ని శీఘ్రస్ఖలనం సమస్యగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇలాంటి సమస్యలకు మన ఇంట్లో కూడా క్యూర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో అది ఎలా అనేది మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ నేను చెప్తాను, వాటిని సమభాగాలుగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటిది ఇంగిలీకం. ఇంగిలీకం అంటే మళ్ళీ ఇది ఏందో సార్ పేరు వెరైటీ ఉందని అనుకోకండి, ఇది చౌదాపూడి దుకాణాల్లో లభిస్తుంది. ఇంగిలీకం ఓకేనా. ఫస్ట్ 5 చెప్తాను నేను. ఇంగిలీకం, జాపత్రి, ఇంగిలీకం, జాపత్రి చాలా 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 పవర్ఫుల్ అండి. దీన్ని మనము ఇదివరకు చాలా రకాల చిట్కాలు కూడా మనం యూజ్ చేసాము. అదేవిధంగా గసగసాలు చాలా ఎక్సలెంట్ ప్రభావాన్ని చూపిస్తాయండి ఈ శీఘ్రస్ఖలనం మీద. అదేవిధంగా శొంఠి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వస, ఈ 5 ఓకేనా. శొంఠి, వస, ఇవి 5టిని సమభాగాలుగా తీసుకొని దోరగా వేయించి వీటిని చక్కగా పొడి చేసుకొని భద్రపరచుకోవాలి. ఎంత అయితే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని 50 గ్రాములు తీసుకుందాం అనుకున్నాం, 250 గ్రాములు అయింది. దీనికి ఒక 150 గ్రాముల పాత బెల్లాన్ని కలపాలి. పాత బెల్లం, మనకు బెల్లం ఉంటుంది కదండి, పాత బెల్లం. ఇందులో ఉప్పు బెల్లాలు వేరే ఉంటాయి, పటిక బెల్లాలు వేరే ఉంటాయి. మంచి మెత్తడి బెల్లాన్ని తీసుకొని వీటిలో వేసి మెత్తగా దంచి ముద్దలా కావాలి. ఒకవేళ ముద్దలా కాని పక్షంలో దానిలో మీరు తేనె కలుపుకుంటూ రావచ్చండి. తేనె కలుపుకుంటూ దీని ఒక చిన్న ముద్దలాగా మంచిగా మొత్తం అన్ని కలిపి ఈ బెల్లం వేసి మంచిగా దంచుకుంటూ ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇలా ముద్ద కాని పక్షంలో చెప్పే కదా, తేనె కలుపుకుంటూ ముద్దలాగా చేసుకొని ఇలా చేసుకునే దానిలో బఠానీ గింజ మోతాదులో చిన్న చిన్న గోళీలుగా మాత్రలుగా తయారు చేసుకొని వాటిని ఒక ప్లేట్లో వేసి ఆరబెట్టుకోండి. ఆరిన తర్వాత మంచిగా గరగర అంటాయి. అలా ఆరిన తర్వాత వాటిని ఒక సీసాలో తీసుకొని భద్రపరచుకోండి. దీనిని ఉదయము రాత్రి 2 పూటల, ఉదయం 2 మాత్రలు, రాత్రి 2 మాత్రలు చొప్పున ఒక గోరువెచ్చటి గ్లాసు పాలలో వేసుకొని లేదా మాత్రలు వేసుకొని గోరువెచ్చటి పాలు తాగండి, లేదా పాలలో వేసుకొని కలుపుకొని కూడా పాలు తాగొచ్చు. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే కేవలము 45 రోజుల్లోనే, 45 నుంచి 60 రోజులు ఖచ్చితంగా వాడినట్టయితే ఈ శీఘ్రస్ఖలనం సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకేనా. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది, మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కూడా. ఓకేనా. అండ్ అంతేకాకుండా ధనియాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ధనియాలను కూడా ఇదే పాలలో ఒక 1/2 చెంచా మోతాదులో ధనియాల పొడి కూడా కలుపుకొని తాగుతున్నా ఇది కొంచెం వేగవంతంగా పనిచేయడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇలాంటి అద్భుతమైన చిట్కాలను మనం ఇంట్లోనే ప్రయత్నం చేసి ఇంట్లోనే ట్రై చేస్తూ ఈ శీఘ్రస్ఖలన సమస్యను మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అయినా కూడా సమస్య తీవ్రంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్యలు కూడా అధికం అవుతున్నాయి అని అనుకున్నా, అండ్ లేదా బీపీ, షుగర్ ఇలాంటి సమస్యలతో ఈ సమస్యలు కూడా యాడ్ అయినా, ఎందుకంటే షుగర్ వచ్చిన వాళ్ళు ఈ సమస్యలు అధికంగా వస్తుంటాయి. సుమారుగా 45 సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళందరిలో ఈ సమస్యలు అధికంగా ఉంటాయి.
ఒకవేళ అలాంటి సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీనికి చక్కటి మెడిసిన్ ఉంటుంది, అదేవిధంగా మీకు కావాల్సినటువంటి సలహాలు, సూచనలు, పథ్యము ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మాతో సంప్రదించాలి అని అనుకుంటే కనుక కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చండి. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ అంటే సమస్యను నాకు తెలియజేసి ఫోన్ ద్వారా తెలియజేసి కూడా మెడిసిన్ ఇంటి వద్దకే మీరు కొరియర్ ద్వారా కూడా తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ అందిస్తుందండి. దీనికి సంబంధించిన వివరాలు, అమౌంట్ ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజులు వాడాలి అనేది మీ యొక్క సమస్య మీద ఆధారపడి ఉంటుంది. సో ఖచ్చితంగా రిజల్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.